కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనను దేశానికి మార్గదర్శకమని మంత్రి పొన్నం ప్రభాకర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ భారత జూడో యాత్రలో రాహుల్ గాంధీ ఎప్పుడో స్పష్టం చేశారు. ఎవరి లెక్క ఏంటో తేలాలని బీఆర్ఎస్ బీజేపీ దొంది రాంగ్ డైరెక్షన్ లో పోయేలాగా ఈ రెండు పార్టీలు ప్రవర్తిస్తున్నాయని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీలకు కులగణనపై మాట్లాడే నైతిక హక్కు అర్హత లేదని హెచ్చరించారు. బీజేపీ కులగణనను వ్యతిరేకిస్తూ అఫిడవిట్ దాఖలు చేసిందని అన్నారు. మొన్నటి సర్వేలో పాల్గొనని వారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు ఫామ్లు పంపుతున్నామని అన్నారు. ఏ నినాదం ఉంటే ఆ నినాదం, బతుకమ్మ నినాదం, కొన్ని రోజులు ఢిల్లీ లిక్కర్ నినాదం, కొన్ని రోజులు మళ్ళీ ఇప్పుడు బీసీ నినాదం, మొన్న గతంలో కొద్ది రోజులు ఇంకో నినాదం. దయచేసి ఇటువంటి వద్దు. జాగృతి, అప్పుడప్పుడు యాదికి వచ్చినప్పుడు జాగృతి, ఇవన్నీ వద్దు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ మీ బ్రదర్కు, మీ బావగారికి, మీ తండ్రి గారికి ఈ సమాచారాన్ని నింపు పంపమని చెప్పండి. మీరు కూడా ఏదైనా లిఖితపూర్వకంగా ఏదైనా సలహా సూచనలు చెప్తే తీసుకుంటాం. ఉద్యమించే కంటే ముందు మనం గతం నుంచి కూడా ఒక నానుడి ఉంది, సామదాన భేద దండ. నువ్వు ఒకటేసారి దండ కాడిపోతున్నావు, ముందు సామరస్యంగా మాకు చెప్పండి. చేయనప్పుడు జరుగుతుంది అనేటువంటి తేడా వివరించే ప్రయత్నం చేయండి. అవన్నీ ఏం లేకుండా వాటికైనా పొలిటికల్ పార్టీకి సంబంధించి ఏదో ఐడెంటిఫికేషన్ చేసుకోవాలని బీసీలలో ఏదో బాగా ప్రేమ వరపరుస్తున్నట్టు చెప్తే తప్పవుతుంది. కాబట్టి దయచేసి అటువంటి మళ్ళీ మిమ్మల్ని ఒక ఆడపడుచుగా, ఆడబిడ్డగా మాతోటి మాట అనిపించుకునేటువంటి ప్రయత్నం వద్దు. మీ చిత్తశుద్ధిని మీకు తప్పకుండా మీరు అట్లీస్ట్ వీఆర్ వెరీ సాఫ్ట్ రన్ మీరు బికాజ్ యూ పార్టిసిపేటెడ్ ఇన్ సర్వే. ఆ ఎస్సీ సబ్ కేటగరైజేషన్ కమిటీ సభ్యుని ఇది సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పును చదివి వాళ్ళు అడిగిన దాని ప్రకారంగా నిర్ణయం జరగాలి, సమాచారం సేకరించాలంటే ఆ సమాచారానికి సంబంధించి మనం నిర్ణయం చేయలేము. కాబట్టి ఆ సమాచార సేకరణకు సంబంధించి ఒక జ్యుడిషియల్ కమిటీ సింగిల్ మెంబర్ ఉంటే బాగుంటుందని ఆశించడం. షమీమ్ అఖ్తర్ రిటైర్డ్ జడ్జి, ఒక శాంటిటీ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రభుత్వం వారి అంగీకారంతో వారు నియమించింది. వారు 199 పేజీల నివేదిక ఇచ్చినారు. 199 పేజీల నివేదికను యథాతంగా అమలు చేసి సబ్ కమిటీగా క్యాబినెట్ ముందట ఉంచడం. అందులో 59 కులాలకు సంబంధించిన జస్టిఫికేషన్ రాసిండు పేరా వైజ్గా. దాని ప్రకారంగా మేము ఏకసభ్య కమిషన్ ఏ జడ్జి రిటైర్డ్ జడ్జి ఇచ్చిండో దాని లోపల ప్రభుత్వంగా మేము ఎక్కడ జోక్యం చేసుకోవాలి, ఎవరికి అన్యాయంగా కానీ ఎవరికి వ్యతిరేకంగా కానీ మార్పులు చేర్పులు మేము పార్టిసిపేట్ చేయలేదు. 56% చేయలేదు. దాని కొంత అందుకే చట్టపరమైనటువంటి క్యాప్ ఉంది. ఆ క్యాప్ను ఓవర్కమ్ చేయడానికి రాజకీయ పార్టీలు అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా దానికి మేము ముందుకు పోవడానికి కొరకు అందుకే మన బీసీ మేధావులు కుల సంఘాల మీటింగ్ పెట్టినప్పుడు కొన్ని అంశాలు వచ్చినాయి. వాటన్నింటినీ గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత తదుపరి నిర్ణయాన్ని ప్రకటించే కార్యక్రమం తీసుకుంటాం. మేము 42% ప్రకటించడం, 42% కట్టబడము చేయాలనే మా ఆలోచన. దానికి సంబంధించిన అవరోధాలు వస్తే అధిగమించడానికి అందరూ సహకారం అడుగుతాం. డిస్కషన్ అనేటువంటిది ఒక ఫోరం, వెల్కమ్. ఎవరికి ఏమైనా అప్రహెన్షన్స్ ఉంటే మేము సబ్ కమిటీగా కానీ ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇందులో ఎటువంటి ప్రభుత్వానికి హిడెన్ ఎజెండా లేదు. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన దాని ప్రకారంగానే ముందుకు పోవడం జరిగింది.